రమ్మగారు ఉగాది శుభాకాంక్షలు అండి. ఉగాది శుభాకాంక్షలు జయ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. పండుగ అనగానే రకరకాల పదార్థాలు చేసుకుంటాం. వడలని, గారెలని, బొబ్బట్లని, ముఖ్యంగా ఉగాది పచ్చడితో పాటుగా కదా రమ్మగారు. సో ఇప్పుడు ఏంటి రమ్మగారు ఇవి వడలు చేసుకుందాం జయ. మామూలుగా మనం గారెలు వడలు ఖచ్చితంగా పండగ రోజున ఒక నూనె పదార్థం పప్పుతో చేసింది పెట్టుకుంటాం. అవును, మినపప్పుతోటి చేస్తాం, గారెలు చేసుకుంటాము. శనగపప్పుతో వడలు చేస్తాము, తర్వాత పెసరపప్పుతో వడలు చేస్తాము. శనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు 3 కలిపి పప్పుల వడలు కూడా చేసుకుంటాం. అవును. మసాలా వడ అంటే ఇప్పుడు పండగ కాబట్టి ఈ రోజున దేవుడికి నివేదన చేస్తాం. సాధారణంగా నైవేద్యంలో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు మనం పెట్టాం కాబట్టి కొంచెం పుదీనా, కాస్త ధనియాలు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి వేసి శనగపప్పుతో కానీ కందిపప్పు లేదా మినపప్పుతో కానీ వడలు వేసుకోవచ్చు. శనగపప్పు నానబెట్టాము. సింపుల్ మసాలా వడ వేసుకుందాం. ఒకవేళ ఇది మీరు మార్నింగ్ దేవతార్చినప్పుడు కాకుండా ఈవినింగ్ స్నాక్, పండగకి ఫ్రెండ్స్ వస్తారు, ఎవరైనా వస్తారంటే ఉల్లికాడలు కానీ ఏదైనా సన్నగా కట్ చేసి కలుపుకుంటే కనుక చూడ్డానికి బాగుంటుంది, వాసన బాగుంటుంది. ఉల్లిపాయలు వేసుకుంటే 1-2 చిన్నగా సన్న ముక్కలు తరిగి వేసుకోవచ్చు. మేము ఉల్లిపాయలు వేయకుండా చేస్తున్నాం, అది ఆప్షనలే. ముందుగా నానబెట్టి ఉంచారు. ఒక గ్లాస్ శనగపప్పుని ఒక 2 గంటలు 3 గంటలు నానబెడితే బాగుంటుంది. చక్కగా మెత్తగా అయిపోయినాయి. దీన్ని మిక్సీ చేసేసుకుంటాం రమ్మగారు. మిక్సీ చేసుకోవటమే. ఒకవేళ రోల్ ఉంటే చక్కగా రోట్లో రుబ్బుకోండి. మరీ మెత్త పేస్ట్ చేసేయకుండా చిన్న బరకుంటే బాగుంటుంది. దీంట్లో అల్లము, పచ్చిమిర్చి, తర్వాత పుదీనా, కొద్దిగా ఇన్ని ధనియాలు, జీలకర్ర ఒక దెబ్బ కొట్టి అవి కూడా వేసి కరివేపాకు వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు. కొత్తిమీర వడలు ఒక రకం, పుదీనా వడ ఇంకో రకం. 2 రకాలుగా కూడా ఏ వాసన నచ్చే వాళ్ళు అది చేయటం, తట్టటము, నూనెలో వేసుకోవటమే. మరి మిక్సీ చేసేస్తారా? చేసేద్దాం. మరి చేసేలోపు నూనె వేడి చేసేసుకుందామా? స్టవ్ వెలిగించేద్దాం. నూనె అంటే గుర్తొచ్చిందండి, గిన్నెలో మీకు ఆల్రెడీ నేను పోసేసి ఉంచాను గారు. ఫ్రీడమ్ రిఫైన్డ్ ఆయిల్, వెరీ లైట్ గా ఉంటుంది, వెరీ హెల్దీ. సో మనం ఏ వంట చేసినా కూడా దాంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకోండి. మేము ఈ రోజైతే ఈ వంటకంలో వడల్లో ఫ్రీడమ్ రిఫైన్డ్ ఆయిల్ని యూజ్ చేస్తాము. మంచి నూనె అంటేనే ఫ్రీడమ్ ఆయిల్. ఫ్రీడమ్ ఆయిల్లో లీటర్ నూనె కొంటే అందులో ఖచ్చితంగా లీటర్ ఆయిల్ ఉంటుంది. అదే చాలా కంపెనీ నూనె ప్యాకెట్లలో లీటర్కి కొన్నా అందులో లీటర్ ఆయిల్ ఉండదు. అందుకే క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా ఖచ్చితంగా ఇచ్చేది ఫ్రీడమ్ ఆయిల్ మాత్రమే. ఫ్రీడమ్ అంటేనే నమ్మకం. పప్పు గ్రైండ్ చేసాము. ఎక్కువ నీళ్లు పోసేయకండి. అవునవును. మనం ఉప్పు, కాస్త కరివేపాకు, కొత్తిమీరలు, ఈ పుదీనాలు అవి వేసేటప్పుడు లూజ్ అయిపోతుంది. కొద్దిగా 1-2 పప్పులు ఉంటే అంత కంగారేం లేదు, ఉండొచ్చు. పంటి కింద తగిలినా బాగుంటాయి, వేగిపోతాయి, నాన్నే కాబట్టి. ఇదిగో నేను ఏమేమి వేసాను ఇందులో: అల్లము, పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొద్దిగా ఇన్ని ధనియాలు వేసాను ఇందులో, అంతే. నేను చెప్తాను, నవ్వరు కదా. నవ్వను. ధనియాలు ఇష్టం మీద ఏం చేస్తానంటే అప్పుడప్పుడు ఎప్పుడైనా ఉప్మా చేసినప్పుడు ఉప్మాలో కూడా ధనియాలు వేస్తావా జయ? అయ్యయ్యో, ఇది మరీ అన్యాయం. ఉప్మా తాలింపుల్లో కూడా ధనియాలు వేస్తాను అంటే నువ్వు నోట్లో వేసుకో, దాంట్లో వేయద్దంటారా? ఉప్మాలో వేయద్దు. ఉప్మాని క్షమించండి, ఉప్మాని చెప్పగా మార్చారు గారు. అంటే ఎప్పుడన్నా చేసినప్పుడు కనీసం మరి ఇష్టమైన వాడాలి కదా. నాకు కూడా ఈ బజ్జీలు వాటిలలో ధనియాలు, బజ్జీలు అంటే ఇలా వడల్లో బాగుంటాయి. అవును. ఉప్పు సరిపోయిందో లేదో నోట్లో వేసుకుని చూడండి. ఒకవేళ దేవుడికి పెట్టేటైతే చూడబోకండి. నువ్వు ఇందులో చూడు, నేను ఆకుపచ్చగా కనిపిస్తుంది. కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, గ్రీనిష్ గా ఉంటుంది, మీ ఇష్టం. కరివేపాకు వేసారా మీరు? వేయలేదు, కరివేపాకు వేసుకుందాం. అలాగే సన్నగా కట్ చేసి వేస్తే బాగుంటుంది. కొంచెం తడి చేత్తో తుడవండి. కరివేపాకు చిట్చిట అంటాం. అవునవును. షేపులు రాకుండా చక్కగా గుండ్రంగా వేసుకోండి. బ్రహ్మాండమైన రంగు వచ్చింది. చకచక్క తీసేసి, ఎందుకంటే నూనె కాగింది కదా. ఇవి వేసేటప్పుడు గారెల్లాగా ఈ పిండి సాగదు కదా, శనగపప్పు పిండి సెపరేట్ అయిపోయి ముద్ద మన చేతిలో ఉండి ఓ ముద్ద కింద పడిపోతుంది. చటుక్కుని వేసేసేయాలి. అయిపోయినాయి మన వడలన్నీ కాల్చేయటం, తీసేయటం. ఓకే. సో మరి పండక్కి ఇలా చక్కగా రకరకాల పిండి వంటలు చేసుకొని ఆనందంగా ఆరోగ్యంగా ఉండటానికి మీరంతా కూడా ట్రై చేయండి. మాకు తోచిన ఒక 4 రమ్మగారు తెలిసిన ఒక 4 రెసిపీలు చేసి చూపించాము. మరొకసారి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు.